స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్, జడ, దుఃఖ, మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సత్, చిత్, ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగం గురించి మనము చింతన ప్రారంభించుకున్నాము. అన్నిటికంటే మొట్టమొదటి అధ్యాయము అర్జున విషాద యోగం కాబట్టి తరువాత ఇంకా 17 అధ్యాయాలు ఉంటాయి. ఈ అర్జున విషాద యోగం అనేది ఒక పునాది వంటిది. ఏ విధంగా ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గొప్ప భవనాన్ని నిర్మించాలంటే దానికి పునాది గట్టిగా ఉండాలి. పునాది ఎంత పటిష్ఠితంగా ఉంటుందో అంత ఆ భవ్య భవనం యొక్క ఆయుస్సు ఉంటుందన్నమాట. అంటే పునాది మీదనే ఆ భవనం యొక్క ఆయుస్సు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ భగవద్గీత ప్రకటమయ్యి 5000 సంవత్సరాలు దాదాపుగా, ఖచ్చితంగా చెప్పలేము, దాదాపుగా 5000 సంవత్సరాలు. ఈ 5000 సంవత్సరాల నుండి కూడా ఈ భగవద్గీత అనేటువంటి భవ్య భవనము ఈ అర్జున విషాద యోగం అనేటువంటి పునాది పైన నిలబడి పటిష్ఠితమై ఉంది. ఇప్పటికీ కూడా ఈ భగవద్గీతకు ఏ విధమైనటువంటి ఆటంకం లేదు, ప్రతిబంధకం లేదు. సంపూర్ణ యావత్ ప్రపంచంలో కూడా భగవద్గీత ప్రచలితమై అది ప్రచారంలో ఉంది. మరి ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఈ భగవద్గీత పటిష్ఠితంగా ప్రచారంలో ఉంది అని అంటే దానికి గట్టి పునాది అర్జున విషాద యోగం. అయితే యోగాలు అనేకం ఉన్నాయి. భగవద్గీతలోనే 18 అధ్యాయాలు, 18 యోగాలే అని చెప్పుకున్నాం. అందులో ప్రథమ స్థానము మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. అయితే ఈ విషాద యోగము ప్రప్రథమంగా వ్యాస భగవానుడు ఎందుకు నివేశం చేశాడు అని అంటే ప్రతి వేదాంత గ్రంథానికి అధికారి నిరూపణ అంటూ ప్రప్రథమంగా చేయవలసి ఉంటుంది, చేస్తారు. మరి భగవద్గీత కూడా వేదాంత గ్రంథమే కాబట్టి మరి దీనికి కూడా అధికారి నిరూపణ అవసరం. అందుకని అర్జున విషాద యోగము అధికారి నిరూపణ కోసమయ్యే పరోక్ష భాషలో చెప్పినాడు. ఇక్కడ ఏ విధంగా వేదాంత గ్రంథాల్లో చక్కగా నేరుగా చెప్తారు. అధికారి అంటే ఎవరు, వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వము, ఈ 4 సాధనాలు కలిగిన వాడు అధికారి అని నేరుగా చెప్తారు. కానీ ఇక్కడ అట్లా నేరుగా చెప్పింది లేదు, పరోక్ష రీతి చేత చెప్పాడు. అవన్నీ మనం క్రమంగా ఒక్కొక్క శ్లోకాన్ని చింతన చేసేటప్పుడు మనము ఆ అధికారి లక్షణాలను కూడా ఏ శ్లోకంలో ఏ లక్షణం చెప్పబడింది అవన్నీ మనం తెలుసుకుందాం. అయితే ప్రతివాడు కూడా విషాద యోగాన్ని పొందితేనే జ్ఞానయోగాన్ని పొందగలుగుతాడు, మిగతా యోగాలను పొందగలుగుతాడు. భక్తి యోగం, ధ్యాన యోగం, జ్ఞానయోగం అన్నీ పొందగలుగుతాడు. విషాద యోగం పొందకుండా అతడు అధికారి కాలేడు. ఏ విధంగా బంగారును బంగారాన్ని మనం ఎంత కాచితే అంత మెరుగుపడుతుంది, అవునే కదా. బంగారాన్ని కాచకుండా ఆభరణాలు తయారవుతాయా? కావు. ఆ కాచడం అనేదే విషాదం. కాల్చబడాలి, పరితపించబడాలి, పరితప్తుడు కావాలి అధికారి పురుషుడు. ఒక శిలను మనం విగ్రహంగా పెట్టుకుంటాం. అది విగ్రహము పూర్వమే ఉండేనా? అదొక బండరాయి, ఏదో గట్టుకుండే, ఒక కొండకుండే ఆ బండరాయి. కానీ దాన్ని శిల్పకారుడు తెచ్చి దాన్ని కొట్టి 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 ఏ ఆకారంలో మరల్చాలనో ఆ ఆకారాన్ని దానికి ఇస్తాడు. అయితే ఆ విగ్రహము రాయిలో నుండి ఇప్పుడు వెలువడిందా అంటే అది పూర్వమే రాయిలో ఉంది. మరి ఇప్పుడు శిల్పకారుడు ఏం చేశాడు? ఆ
దానిపైన ఉన్న వేస్టేజ్ని అంతా తీసేసాడు. అంతే, వేస్టేజ్ని తీసేసి మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రూపుదిద్దాడు. ఇప్పుడు అది దెబ్బలు తినకుండా, ఉలి దెబ్బలు తినకుండా విగ్రహం అయిందా, అది పూజను అందుకుంటుందా గుడిలో అంటే ఆ కొట్టడం అనేది, ఉలి దెబ్బలు తినడం అనేదే ఇక్కడ విషాదం. ఆ విధంగా అధికారి పురుషుడు కూడా సంసారంలో విషాదాన్ని పొందాలి. విషాదం అంటే ఏంది? దుఃఖము, ఏడుపు. ఏడిస్తేనే కానీ మనకు ముంగట జ్ఞానం లభిస్తుంది. భగవద్గీత కూడా ఇది ఒక విచిత్రమైన ఒక ఘట్టం ఉంది ఇక్కడ. ఏ గ్రంథాల్లో కూడా ఏడుపుతో ప్రారంభం లేదు. ఉపనిషత్తుల్లో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ ఏడుపుతో ప్రారంభం లేదు. ఈ భగవద్గీత ఏడుపుతోనే ప్రారంభమైంది, ఏడుపుతోనే సమాప్తమైంది. అయ్యో, ఏడుపుతోనే సమాప్తం అయితే మరి ఏం పొందినట్టు? ఇప్పుడు భగవద్గీత ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? మరి అందరూ భగవద్గీత చదివిన వారే కదా. భగవద్గీత ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? 2వ అధ్యాయము 11వ శ్లోకంలో అశోచ్యానన్మ శోచస్తం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసో నగతాసోంచ నాను శోచంతి పండితా. అయ్యా, పండితులు చచ్చిన వారి కోసం కానీ సావనున్న వారి కోసం కానీ ఏడవరు. రెండు సమానమే. చచ్చినవాడు చావనున్నవాడు రెండు సమానమే. ఎందుకు? రెండు మిథ్యనే ఉన్నాయి, రెండు కల్పితమే ఉన్నాయి. ఈ శరీరాలే మిథ్య. అది ఉంటేంది, లేకుంటేంది. మంగళవాడు ఉంటాడు కదండి, సెలూన్లకు పోతారు మన పురుషులు. మీరు ఆడ సౌండ్ చూడండి, అడ్జస్ట్ చేసుకోండి మీరు. సంతోషం. పెట్టండి, కానీ మనకు రీసౌండ్ రావద్దు. రీసౌండ్ రావద్దు. అదే బాస్ తగ్గించుకుంటే, ఎక్కువ తగ్గించుకుంటే సరే. ఇప్పుడు మంగళవాడు ఉంటాడు. పురుషులు షేవింగ్ చేసుకోవడానికి సెలూన్లకు పోతారు. ఇప్పుడు ఆ మంగళవానికి తెల్ల వెంట్రుకలను తీసేయాలి, నల్ల వెంట్రుకలను ఉంచాలి అనేటువంటిది ఏమన్నా భేదభావం ఉంటుందా చెప్పండి? అన్నీ కదా, రెండు సమానమే అతనికి. అట్లా జ్ఞానికి సచ్చినోడు బతికినోడు రెండు సమానమే. బతికినోడు కూడా సచ్చినట్టే. ఎందుకు? సత్యమైతే గల శరీరం మిథ్య ఉన్నది. మిథ్య అని మీరు ఎట్లా అంటున్నారు? మిథ్య అనే దానికి కూడా ఒక నిర్వచనం ఉంది. సత్ అసత్ కంటే విలక్షణం, దానికే అనిర్వచనీయమని పర్యాశబ్దం. ఈ శరీరాలు కానీ, ఈ దేహాదిక ప్రపంచం కానీ ఇదంతా కూడా మిథ్య, అనిర్వచనీయం. ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, మీ ముత్తాత ఉన్నాడా చెప్పండి, మీ తాత ఉన్నాడా, మీ అయ్యా ఉంటే కొంతమంది ఉంటాడు, కానీ గ్యారెంటీ ఎప్పటికి ఉంటాడా? పోనీ నీవు ఉంటావా ఎప్పటికీ? క్షణ క్షణము అది క్షరమవుతుందా లేదా? శరీరము జర్జరమవుతుందా లేదా? ఒకవేళ క్షణక్షణం అది జర్జరం కాకుండా మనం ఎల్లప్పుడూ దేవతల్లాగా 35 సంవత్సరం వయసులో ఉన్నట్టు ఉండాలి కదా. ఉంటామా? బాల్యావస్థ పోయింది, కౌమారావస్థ పోయింది, యౌవనావస్థ పోయింది, వృద్ధావస్థ కూడా వచ్చేసింది. ఇది కూడా కాస్త గుజర్గాయగా ఇది కూడా పోతుంది, అంతే కదా. నిశ్చయమేనా? అందరికి నిశ్చయం ఉందా లేదా? ఇంకెన్ని రోజులు బతకాలనుకుంటాను కదా. కొన్ని అనుకున్నావే అనుకో, బతకగలవా? మరెందుకు నిశ్చయం లేదు చెప్పండి? తప్పకుండా శరీరం పోవాల్సిందే. జాతస్సహి ధ్రువం మృత్యు. బస్ పుట్టింది ఏదో అది మృత్యును పొందాల్సిందే. కాబట్టి ఇది సత్యం కానే కాదు. మరి ఇది మిథ్యా కాకపోతే ఏమంటావు చెప్పు? అందుకని మిథ్యా ఇట్లా కనపడి మాయమయ్యేటువంటి వాటి గురించి ఏడవడం ఎందుకు అని
ఏడవకూడదు. జ్ఞాని అయినటువంటి వాడు ఎవరి కోసం కూడా ఏడవడు అని అక్కడి నుంచి మొదలుపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సూచ. అక్కడ కూడా ఏడుపే శబ్దం, శోక శబ్దం వచ్చింది అక్కడ. అంటే ఏడుపుతో ప్రారంభమై ఏడువకు అని ఉపసంహారం చేసినాడు. ఇక మధ్యలో అంతా బోధ చేసినాడు. ఇప్పుడు మనం కూడా భగవద్గీత అంతా విన్న తర్వాత ఏం నిర్ణయం చేసుకోవాలి? ఏడ్చేది లేదు, గిందనే మొత్తం కొండను తవ్వి ఎలుకబట్టాడు. ఇదివరకేనా ఈ సామెతలకు? కొండను తవ్వి ఎలుకను పట్టిండంట. ఇదేం పెద్ద ఘనకార్యమా? అట్లా మనం ఇప్పుడు 4 నెలలు విచారం చేస్తాం. చేసి చివరికి నిర్ణయం చేసేది ఏంటి? ఏడ్చేది లేదు, అంతే. ఏడవకూడదు. ఎవరి కోసం ఏడుస్తావు? ఎందుకోసం ఏడుస్తావు? అవసరం లేదు. అందువల్ల ఈ ఏడుపు విషాద యోగం అనేది ఏదైతే ఉందో మనకు భగవద్గీతలోనే ప్రారంభంలో కనపడుతుంది. మరెక్కడా దొరకదు, వేరే గ్రంథాల్లో దొరకదు. అయితే మరి ఈ మొదటి అధ్యాయము దేని గురించి ప్రతిపాదించిందని తెలుసుకున్నాము. అధికారి నిరూపణ చేయబడింది. అధికారి గురించి చెప్పబడింది. ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక అధికారి అనేవాడు ఉంటాడు కదా. భోజనానికి అధికారి ఎవరు చెప్పండి? భోజనానికి అధికారి ఎవరు? ఆకలిగా ఉన్నవాడు. ఆకలిగా ఉన్నవాడు, అంతే కదా. నీటికి అధికారి ఎవడు? దప్పిక ఉన్నవాడు. ఔషధానికి అధికారి ఎవడు? జబ్బు వచ్చినాడు, రోగి. ఇట్లా ప్రతి వస్తువుకు విచారించినట్లయితే దానికి ఒక అధికారి అంటూ ఉంటాడు. మరి భగవద్గీతకు కూడా ఒక అధికారి ఉండాలా లేదా చెప్పండి. ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మబోధ, బ్రహ్మ విద్య, మరి దీన్ని ఆర్జించాలంటే దీనికి కూడా అధికారి అవసరమా లేదా? తప్పకుండా అవసరమే. అందువల్లనే వ్యాస భగవానుడు మొట్టమొదలు అధికార నిరూపణ పరోక్ష రీతి చేత చెప్పినాడు అన్నమాట. అయితే ఇక్కడ అధికారి నిరూపణ, అనధికారి నిరూపణ రెండూ చేసినాడు వ్యాస భగవానుడు. ఇప్పుడు ఏ విధంగా శ్రీకృష్ణుని యొక్క ముఖారవిందం నుండి అర్జునుడు గీతాతత్వాన్ని శ్రవణం చేసినాడో అదే గీతను సంజయుడు కూడా బోధించున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. అదే సమయంలో ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు భగవద్గీత. అర్జునుడు విన్నాడు. కానీ దాని యొక్క ప్రయోజనాన్ని పొందిన వారు ఎవరు? అర్జునుడు. ధృతరాష్ట్రుడు అనధికారి. ఎందుకంటే అతని అంతఃకరణం కలుషితం ఉంది, అహంకార మమకారాలతో కూడుకొని ఉంది. నా వారు, నా పుత్రులు, నా రాజ్యం, మరి వాళ్ళు ఎక్కడ గెలుస్తారో ఏమో, విజయాన్ని పొందితే వాళ్ళకే పోతుంది కదా, నా కుమారుల యొక్క గతి ఏమిటి అనేటువంటి ఒక అహంకార మమకారాలతో కలుషితమైనటువంటి అంతఃకరణం కలవాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు అధికారి కాలేదు, ఆత్మజ్ఞానాన్ని పొందలేదు. కానీ అర్జునుడు చక్కగా ఏకాగ్రతతో ఆ గీతాతత్వాన్ని శ్రవణం చేశాడు, చక్కగా నిశ్చయం చేసుకున్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్ మయాచ్యుత అన్నాడు. హే అచ్యుత, హే భగవాన్, హే శ్రీకృష్ణ, నా మోహం నష్టమైపోయింది అన్నాడు. ఆ మోహం కూడా కర్తవ్య మోహము మరియు స్వరూప మోహము అని 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే 11వ అధ్యాయం ప్రారంభంలోనే మోహోయం విగతో మమ అన్నాడు. నా మోహం పోయింది అన్నాడు. మరి మోహం పోయిందని తర్వాత మళ్ళీ 12 నుంచి 18 దగ్గర మళ్ళీ ఎందుకు చెప్తుండు భగవంతుడు? మోహం పోయింది కదా, మోహోయం విగతో మమ అన్నాడు. నా యొక్క మోహం పోయింది అన్నాడు అర్జునుడు. మరి పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు బోధించాడు అంటే అక్కడి వరకు కర్తవ్య మోహం పోయింది, ఈశ్వర సంబంధ మోహం పోయింది, ఇంకా స్వరూప మోహం ఉండింది. అందుకని ఆ స్వరూప మోహ నివృత్తి కోసమని మళ్ళీ 12 నుంచి 18 అధ్యాయాలు చెప్పాడు. 18వ అధ్యాయాలు పోయిన తర్వాత అప్పుడు అన్నాడు నష్టో మోహ అన్నాడు. కాబట్టి అధికారి పురుషుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు
ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకోగలిగాడు, అనుభూతం నడుచుకోగలిగాడు. అందుకని ఇక్కడ అధికారి అనధికారి రెండింటిని కూడా మనకు భగవంతుడు వ్యాస భగవానుడు బోధించాడు. అర్జునుడు భగవద్గీత శ్రవణం చేసే సమయానికి అతని వయస్సు ఎంత అంటే 80 ఏళ్ళు అంట. 80 ఏళ్లకు భగవంతుని యొక్క శ్రీముఖం నుండి భగవద్గీతను శ్రవణం చేయగలిగినాడు. అయితే ఇంతకు పూర్వం కూడా శ్రీకృష్ణుని యొక్క సహవాసంలో ఉండినాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు ఈయన అడగలేదు, ఆయన చెప్పలేదు, బోధ చేయలేదు. కానీ ఎప్పుడైతే విషాదాన్ని పొంది ప్రపంచం నుంచి విముఖుడైనాడో, వైరాగ్యాన్ని పొందినాడో అప్పుడు జ్ఞానబోధ చేశాడు. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు బోధ చేశాడు. ఎందుకంటే శాస్త్రం యొక్క నియమం ఉంది, ఎంతవరకు శిష్యత్వాన్ని స్వీకరించడు అంతవరకు బోధ చేయకూడదు అని శాస్త్ర నియమం ఉంది. భగవంతుడే చెప్తాడు కదా, నా భక్తాయ కదాచన నా శిష్యాయ అంటూ, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అంటాడు. శిష్యుడు కాని వానికి ఈ బ్రహ్మ విద్యను బోధించకూడదు. ఇదేం అన్న సందర్భణ కాదు. ఏమో రాయ కాదయ్యా కూర్చో భోజనం చేసుకో, ఇది అన్న సంతర్పణ కాదు. ఇది అధికారికి చెప్పవలసింది ఉంటుంది. అనధికారికి కనుక మనం బోధ చేసినట్లయితే అది విపరీతంగా తయారవుతుంది. ఒక చిన్న పిల్లవానికి చేతికి కత్తిచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు ఇటు అటు తిప్పి కోసుకుంటాడు, దురుపయోగం అవుతుంది. అదే వివేకవంతులు మనలాంటి వాళ్ళైతే దాన్ని ఎలా ఉపయోగం చేసుకోవాలో మనకు తెలుసు, సదుపయోగం చేసుకుంటాం. అట్లా అనధికారికి బ్రహ్మ విద్యను బోధించకూడదు. అందుకని ఎప్పుడైతే అర్జునుడు నేను శిష్యుణ్ణి, నన్ను రక్షించు, నాకు ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో ఏది యోగ్యమో ఏది అయోగ్యమో నాకు తోచుట లేదు, మీరే నాకు శరణ్యము అని ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి పొందినాడో అప్పుడు భగవద్గీతను బోధించాడు. మరి అంతవరకు 80 ఏళ్ళ వరకు కూడా శ్రీకృష్ణుని యొక్క సంవాసంలో ఉన్నాడు. కానీ ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. అంటే దానికి ఒక యోగం రావాలి. విషాద యోగం అనేది వచ్చింది కాబట్టి ఆ విషాదం ద్వారా వైరాగ్యం కలిగింది. కేవలం అర్జునుని యొక్క విషయమే కాదండి, మనకు కూడా ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగిన నాడే జ్ఞానం కలుగుతుంది, మోక్షం ప్రాప్తమవుతుంది. అంతవరకు కలగదు, ఎన్ని జన్మలైనా కానీ. ఆ వైరాగ్యం కలగాలంటే అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం ఉండాలి, పుణ్య విశేషం ఉండాలి. బహుజన్మ కృతై పుణ్యై వైరాగ్యం కలుజాయతే, వైరాగ్యేన వినా జ్ఞానం కదాచన్ నోపజాయతే. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతము పుణ్య విశేషం ఉంటేనే కానీ వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరందరూ మాకు మాట ఇవ్వాలి, ఎవరెవరికి వైరాగ్యం ఉన్నదో వాళ్ళు చేతుల్లో పట్టాలి. ఎవరు లేవట్టడం లేదే. వైరాగ్యం, ప్రపంచం పట్ల వైరాగ్యం ఎవరెవరికి ఉంది చేతుల్లో పట్టాలి. ఒక్కరు కూడా తయారు లేరు. మరి వైరాగ్యం లేకపోతే జ్ఞానం ఎలా కలుగుతుంది చెప్పండి? శాస్త్రం ఏం చెప్తుంది? వైరాగ్యేన వినా జ్ఞానం కదాచన్ నోపజాయితే. వైరాగ్యం లేకుండా జ్ఞానం ఎప్పుడు కూడా కలగడానికి ఆస్కారం లేదు కదా. సరే, శ్రవణం అయితే చేయండి, అంతఃకరణలో ఇంత సంస్కారం అన్న పడుతుంది శ్రవణం ద్వారా, వివేకం అన్న జాగృతి అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఆ సమయం వచ్చినప్పుడు వైరాగ్యం ఉదయిస్తుంది. కానీ ఆ వైరాగ్యం కలగాలంటే మనం ప్రపంచం గురించి బాగా విచారం చేయాలి. పరీక్ష లోకాంతర్మచితాన్ బ్రాహ్మణ నాస్తి అకృతాత్పత్తి. సంపూర్ణ లోకాలన్నింటినీ కూడా వివేకి అయినటువంటి వాడు విచారం చేస్తాడు. విచారం చేసి ఏ లోకంలో కూడా శాశ్వతమైనటువంటి సుఖం లేదు, ఏ లోకాలు కూడా శాశ్వతమైనవి కావు, అవి అనిత్యమైనవి. ఆ లోకాల్లో ఉండేటువంటి భోగాలు కూడా అనిత్య సుఖాలే
అని వాటి నుంచి విముఖుడయ్యి విరక్తుడవుతాడు. నిర్వేదమాయాత్, నిర్వేదం అంటే వైరాగ్యం, వైరాగ్యాన్ని పొందుతాడు. అప్పుడు అకృత అంటే నిత్యమైనటువంటి మోక్షము నా కృతేనా అంటే కర్మల ద్వారా, ఉపాసనల ద్వారా, జపతపాదుల ద్వారా కలిగేది కాదు. అది కేవలం జ్ఞానము ద్వారానే కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని నేను పొందాలంటే ఎక్కడ వెళ్ళాలి? ఎవరు బోధించాలి నాకు? తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చే. తద్విజ్ఞానార్థం, తద్ అంటే పరమాత్మ, తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ బ్రహ్మణ యాథాత్మ. తత్ అంటే బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపం. ఆ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి తద్విజ్ఞానార్థం సహా అంటే ఈ అధికారి పురుషుడు గురుమేవ అభిగచ్చే, గురువుకే శరణాగతి వెళ్ళాలి. అక్కడ ఏవ సంస్కృత పదం ఉంటుంది. ఇది గురుం ఏవ, ఏవ అంటే గురువుకే శరణాగతి వెళ్ళాలి. కొత్త ఇది చెప్పినట్టయింది. ఇంకా ఎవరికి శరణాగతి వెళ్ళినా ఈ జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. పోనీ మీరందరూ కూడా ప్రపంచంలో ఉన్నారు కదా, మీరు కూడా ఎవరినో గురువులను చేసుకున్నారు కదా. ప్రప్రథమమున మనకు మొట్టమొదటి గురువు ఎవరు చెప్పండి? అంటే మీరందరినీ వైరాగ్యం గురించి అడిగారు కదా, పాపం వాళ్ళు జవాబు చెప్పలేకపోవచ్చు. వాళ్ళ తరఫున నేను ఇక్కడ ఉండేవాడిని కాబట్టి నేను చెప్తున్నాను. పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం లేకపోయినప్పటికీ కూడా అంతో ఎంతో వైరాగ్యం ఉదయించబట్టే ఈరోజు అందరూ టీవీల దగ్గర కూర్చుంటే వీళ్ళు వచ్చి ఇక్కడ రోజు ఇక్కడ కూర్చుంటున్నారు. ఉంది వైరాగ్యం, కానీ ఎంత కావాలో అంత లేదు, అంతే కదా. మరి పరిపూర్ణ వైరాగ్యం ఉంటేనే కదా, దృఢ వైరాగ్యం ఉంటేనే కదా. ఆ వైరాగ్యంలో కూడా పరవైరాగ్యము అపర వైరాగ్యం రెండు ప్రకారాలుగా ఉంటుంది కదా. పరవైరాగ్యం ఉండాలి. ఏదో ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగా మామూలుగా ఉంటే సరిపోదండి. ఏమి దృఢ వైరాగ్యం ఉండాలి. అర్థమైందా? స్వాముల వారు సమన్వయం చేసినాడు ఎట్లో మీకోసం, కానీ సరిపోదు, ఈ వైరాగ్యం సరిపోదు. కాబట్టి మరి వైరాగ్యం తప్పకుండా ఉండాలి. మరి ఇప్పుడు వైరాగ్యం కలిగినటువంటి అధికారి ఎక్కడ పోవాలి? గురువు దగ్గరికే వెళ్ళాలి. కొత్త చేసి చెప్పింది శృతిమాత ముండకోపనిషత్తు. గురువు దగ్గరికే వెళ్ళాలి అని ఎందుకు చెప్పింది? ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా. అంటే ప్రపంచంలో మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది కేవలం శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు మరియు దయాళువు అయినటువంటి గురువు మాత్రమే మనకు ఆ బ్రహ్మ విద్యను అందించగలుగుతాడు. శాస్త్రంలో శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు ఉండాలని రెండు విశేషణాలు చెప్పింది. అంతటితో సరిపోదు, దయాళువు కూడా ఉండాలి. ఎందుకంటే అజ్ఞాన జనులను సంసార సాగరం నుంచి తరింపజేయాలి అనేటువంటి కరుణ ఉండాలి. ఎంతోమంది మహాత్ములు కూడా ఉన్నారు, కానీ మాకు ఇంత బోధించండి, పోడా ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని అంటాడు. ఆయన జ్ఞానే కానీ చెప్పడు. కానీ దయ కూడా ఉండాలి. ఎందుకంటే నేను ఏ స్థాయి నుంచి అయితే వచ్చినో ఇప్పుడు వీరందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ఇప్పుడు నేను చేరుకున్నటువంటి ఉచ్చ స్థానానికి వాళ్ళని చేర్చాలంటే వాళ్ళకు బోధించాలి కదా. బోధించకపోతే మరి వాళ్ళు ఎలా చేరుకోగలరు అనేటువంటి దయ, కరుణ ఉండాలి. అందుకని శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, దయాళువు అయినవి కూడా గురుదేవుడు ఉండాలి. అటువంటి గురుదేవుణ్ణి ఆశ్రయించాలి. అతన్ని వదిలి నువ్వు ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించినా కానీ నీకు బ్రహ్మబోధ మాత్రం చెయ్యరు, ఆత్మజ్ఞానాన్ని బోధ చెయ్యరు. మొట్టమొదటి గురువు ఎవరని చెప్పుకున్నాము? శిశువుకు పృథ్వీ మీదకి రాగానే తల్లి. మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత ఆచార్యుడు కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ శృతిమాత చెప్తుంది మనకు. అయితే ఆచార్యులు కూడా అనేక మంది ఉన్నారు. లౌకిక విద్యను నేర్పే వాళ్ళు కూడా ఆచార్యులే కదా. మనం ఉపాధ్యాయులు అంటాం, టీచర్లు అంటాం, కానీ సంస్కృత శబ్దం ఏమిటి? ఆచార్యుడు. వాళ్ళు కూడా ఆచార్యులే. మరి వాళ్ళ ద్వారా మనకు ఆత్మజ్ఞానం ప్రాప్తమవుతుంది అంటావా? లౌకిక గురువులు
ఆ శిక్షణ నేర్పే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మనకు ప్రాప్తమయ్యేది కాదు. ఇంకా ఎవ్వరు కూడా మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించే సమర్థులు ప్రపంచంలో లేరు. కేవలం శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, దయాలు అయినటువంటి సద్గురుదేవుడు మాత్రమే. అయితే కొందరు అంటారు, మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఏం స్వామీజీ మేము ఎంఏ పిహెచ్డి చేసాం, పెద్ద విద్వాన్లో ఉన్నాం, మేము సంస్కృత పండితులం ఉన్నాం, మేము చదువుకుంటే మాకు అర్థమవుతుంది, మా ప్రతి శబ్దం యొక్క అర్థం మాకు తెలుస్తుంది, అందుకని మేము చదువుకుంటాం, గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. మరి మీరేమంటారు చెప్పండి? మేము స్వతంత్రంగా భగవద్గీత చదువుకుంటాము, మా జ్ఞానం కలుగుతుంది అని అంటారా? మా గురువే కావాలంటారా? గురువే కావాలనా? చాలా సంతోషం. స్వతంత్రంగా చదువుకుంటే విపరీత జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని గూఢ శబ్దాలు ఉంటాయి, పారిభాషిక శబ్దాలు ఉంటాయి. వాటి యొక్క పరిభాష తెలియకపోతే, వాటి తాత్పర్యం తెలియకపోతే కేవలం వాచ్యార్థం ద్వారా, శబ్దార్థం ద్వారా మనము యథాతథంగా ఆత్మజ్ఞానాన్ని పొందలేము. అది గురువే కావాలి. ఒక గృహస్థుడు ఉండేవాడు, ఇక్కడ వినండి, అక్కడ వ్యవస్థ అవుతుంది, వాళ్ళు చేస్తున్నారు. సమయం అయితే సమయం అలాగే ఇక్కడ చూడండి, మీ కొత్తపేంట అనేటువంటి గ్రామంలాగానే ఒక గ్రామం ఉంది. అందులో ఒక గృహస్థుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు, పుష్కలంగా ధనం ఉంది. అతనికి ఒకే ఒక కుమారుడు. అయితే ఆ కుమారుడు ధన అహంకారం చేత, ఎందుకంటే మా తండ్రి చాలా ధనవంతుడు, శ్రీమంతుడు, మాకేం కొరత లేదు, ఎంత ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, మా తండ్రి ఉన్నాడు, సంపాదిస్తాడు, నాకు పెడతాడు అనేటువంటి ధన అహంకారం చేత ఆ ధనాన్ని దురుపయోగం చేస్తూ ఉన్నాడు. ఇక దురుపయోగం చేయడానికి మార్గాలు తక్కువ ఉన్నాయా? ఏమంటారు? పత్తాలాడడం, ఏమంటారు? పేకాట, జూడమాట, రాగడము, ఇంకా వేసల దగ్గరికి పోవడము, ఎన్నో రకాలుగా అతడు దురుపయోగం చేస్తూ ఉన్నాడు. ఎంతో ధనం ఖర్చు పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి విచారం చేశాడు, వీడిని ఇప్పుడు వద్దు, అట్లా చేయకురా నాన్న అంటే తిరగబడతాడు, అంతే కదా, వీనికి ఏమనేది లేదు అని చెప్పి అతడు ఏం చేశాడంటే, ఖర్చు అయింది, సరే పోయింది, ఉన్న ధనాన్ని అయినా రక్షించాలి, భవిష్యత్తులో వీడికే ఉపయోగం అవుతుంది కదా అని ఆలోచించి ఆ ధనాన్ని, అప్పుడు పూర్వంలో అన్ని బంగారు నాణ్యాలు ఉంటుండే కదా, ఇప్పుడు అన్ని కాగితాలే కదా, బంగారు నాణ్యాలు, ఆభరణాలు అన్నీ ఒక పెద్ద కడవలో అన్నీ వేసి ఆ ఇంట్లోనే ఒక చోట గోతి తవ్వి పెట్టినాడు. లేదా ఈ దృష్టాంతం ఎప్పుడైనా చెప్పుకున్నాం. అతడు ఏం చేశాడంటే, ఇది ఇట్లనే కొనసాగిస్తాం, మళ్ళీ వేరే దృష్టాంతం కాదు, దానికి ప్రకరణం వేరే ఉంది. అయితే అతడు ఏం చేశాడంటే, తనది ఒక మన ఆశ్రమం ప్రాంగణం లాగా పెద్దగా 2-3 ఎకరాల విశాలమైనటువంటి ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక శివాలయం నిర్మించాడు. శివాలయం నిర్మించి మీద గోపురం కడతారు కదండి, మీద గోపురం గుండ్రంగా ఇట్లా కడతారు కదా, ఆ గోపురంలో ఈ బంగారు బిందెను అక్కడ పెట్టి మీద నుంచి అంతా సిమెంట్తో పూసేశాడు. అది కుమారునికి తెలియకుండా ఆ గోపురంలో పెట్టాడు. అది ఒక మేస్త్రికి, ఇతనికి మాత్రమే తెలుసు, ఇంకా ఎవరికి తెలియదు. అట్లా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక ఈ కుమారుడు ఖర్చు పెడుతూ ఉన్నాడు ఉన్న ధనంతో. ఈలోగా తండ్రి మరణించాడు. ఎట్లా కావాలి ఇప్పుడు? అది అక్కడ చిక్కిపోయాయి కదా, గోపురంలో ధనం చిక్కిపోయింది, తండ్రి మరణించాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఉన్న ధనాన్ని అంతా ఖర్చు పెట్టాడు, ఇంట్లో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తల పట్టుకున్నాడు ఆ కొడుకు.
అయ్యో నా పని ఎంత అయిపోయాయి, నా గతి ఏమైపోయాయి అని తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ మిత్రులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమరా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అయ్యో నా గతికి ఇట్లా అయిపోయింది, ఉన్న ధనం అంతా వ్యయమైపోయింది, మా తండ్రి గారు లేరు, ఇంట్లో చిల్లిగవ్వలేదు, ఇప్పుడు నా బ్రతుకు ఎట్లా అని అంటే, ఇక ఊరుకుంటారా చుట్టుపక్కల వాళ్ళు, నీకు బుద్ధి ఉన్నదిరా అట్లా ఇట్లా బాగానే తిట్టారా మరి, ధనం ఉన్నప్పుడు దుర్వినియోగం చేసినావు, ఇప్పుడు ఏడుస్తున్నావు అని కాడికి తిట్టారు. కానీ ఒక వివేకి అయిన వాడు మెల్లగా ఒక ఆలోచన రేకెత్తినాడు. ఏమిటి అని అంటే, అరే నాయన, మీ నాయన ఎవరికైనా ధనము వడ్డీలకు కానీ ఇంకా దేనికైనా కానీ, లేదా కొందరు పొలము బదలని అంటారు కదా, అంటే దానికి వడ్డీ ఏమి ఉండదు, నువ్వు తీసుకో, నీ అవసరం పూర్తయిన తర్వాత మళ్ళీ నాకు ఇట్లా ఎవరికైనా ఇచ్చి ఉంటాడేమో. మరి ఇచ్చినటువంటి ఆ ధనాన్ని ఎక్కడైనా కాగితాల్లో రాసిపెట్టి ఉంటాడు చూడు, ఎందుకంటే ఉట్టిగా ఇచ్చి వదిలిపెట్టారు కదా, ఏదో ఒక దగ్గర రాసిపెట్టి ఉంటాడు. అందుకని నువ్వు ఆ ఖాతా బుక్కులను అన్నిటిని కూడా తిరగవేయి. ఆ ఖాతా బుక్కులు ఉంటాయి కదా అవన్నీ తిరగవేయి, వెతుకు, మీరు నాన్నగారు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చాడు అని అంటే, నిజమే చూడాలి అనుకున్నాడు. ఆ బ్యూరోలో పోయాడు, ఆ పుస్తకాలన్నీ ఖాతా బుక్కులన్నీ అవన్నీ తీసి అన్నీ చూశాడు. చూడగా ఒక చోట దొరికింది. ఏమని దొరికిందనంటే, ఏదో ఒక మాసం, ఇప్పుడు మనకు వ్యాసపూర్ణం పోయింది కదా, అదే వ్యాసపూర్ణమే అనుకుందాం మనం. వ్యాస పూర్ణిమ నాడు సరిగ్గా 12 గంటలకు నేను ధనమును గుమ్ముటంలో పెట్టాను అన్నాడు. శిఖరం, గుమ్ముటం అంటే శిఖరం, శివాలయం యొక్క గుమ్ముటంలో పెట్టాను అన్నాడు. అది రాసిండు. సరిగ్గా మాసము మరియు తిథి మరి సమయం బాగా గమనించాలి. ఆషాఢ మాసము, శుక్లపక్షము, పౌర్ణమి, పగటిపూట సరిగ్గా 12 గంటలకు నేను ఆ శివాలయం యొక్క గుమ్ముటంలో, ఆ శిఖరంలో నేను ధనము దాచి ఉంచాను అని రాసింది ఉన్నదంట. ఇది ఎంత సంతోషం కలుగుతుంది చెప్పండి. ధనం ఉన్నదని రాసిపెట్టింది ఉన్నది అక్కడ. వాడు వెంటనే ఇతడు ఏం చేశాడు, ఈ కుమారుడు అంత వెంటనే ఆ గడ్డపార ఒక పెద్ద గన్ను పగలగొట్టడానికి, అది గుమ్ముటం పగలగొట్టడానికి తీసుకుపోయాడు. అంతా పగలగొట్టాడు. పగలగొడితే అందులో ఏమీ లేదు. మీరే చెప్పిండ్రు కదా అలా పెట్టండి అని, లేదని మీరు ఎట్లా అంటారంటే రహస్యం ఉంది, అందులో ఏమీ లేదు. మళ్ళీ వచ్చిండు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అయ్యో మా నాన్న గట్లెట్లా రాసి పెట్టిండు, నేను చూస్తే దొరకలేదే అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ బంధువులలో ఒక ఆయన పెద్ద మనిషి వాని ఏడుపు చూడలేక వచ్చి, ఏం నాయన ఏమరా ఎట్లున్నా అంటే, ఏమున్నది స్వామీజీ, నా పరిస్థితి అంతా అధోగతి అయిపోయింది, ఇట్లా పరిస్థితి ఉన్నది, మా నాన్నగారు ఆ గుమ్మటంలో ఆ శిఖరంలో పెట్టాడని రాసి పెట్టాడు, కానీ నేను తీస్తే ఏమీ దొరకలేదు అని అంటే, అక్కడనే ఉన్నదిరా నాయన, నువ్వు చింత చేయకు అన్నాడు ఆ పెద్ద మనిషి. అరే నేనైతే పగలగొట్టాను, చూశాను స్వయంగా, అందులో లేనే లేదు, ఉన్నదని మీరు ఎట్లా అంటారు అని అంటే, అక్కడనే ఉన్నదిరా నాయన ధనము, నువ్వు ఏం చెయ్యానంటే ఆ శిఖరాన్ని మళ్ళీ పూర్వంలాగా దాన్ని మళ్ళీ నిర్మాణం చెయ్యి. పూర్వంలాగా నిర్మాణం చేయాలంటే దానికి ఖర్చు కావాలి కదా, మీ దగ్గర దుడ్డు లేదు కదా. ఆ పెద్ద మనిషి ఎంతో దానికి ఖర్చు అయ్యేంత ఆ పెద్ద మనిషి ఇచ్చినాడు. ఇచ్చిన ఆయన ఈ డబ్బులతోని మళ్ళీ పూర్వం ఎట్లా ఉండేనో అట్లనే ఆ గుమ్మటాన్ని, ఆ శిఖరాన్ని నిర్మాణం చెయ్యి అన్నాడు. సరే స్వామీజీ అన్నాడు. అది మళ్ళీ మేస్త్రిని వాళ్ళని తీసుకుపోయినాడు, సిమెంట్ వాదో ఏదో తీసుకుపోయినాడు, మళ్ళీ పూర్వంలాగా నిర్మాణం చేసినాడు. చేసిన తర్వాత అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు, చూడు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, పౌర్ణమి రోజు కదా మీ నాన్న రాసి పెట్టింది, ఆ రోజు ఉదయం పూట మళ్ళీ నా దగ్గరికి రా, అంతవరకు దగ్గర ఓపిక పట్టు అన్నాడు. అప్పుడు సరే దగ్గరలోనే ఉంది ఆషాఢ పౌర్ణమి, వ్యాస పూర్ణిమ, అంత చూస్తూ ఉండగానే ఆ పౌర్ణమి రోజు వచ్చిన తర్వాత ఆతురత ఉంటుంది కదా, ధనం పొందాలి ధనం కావాలి ఆతురత ఉంటుంది కాబట్టి
ఇక ఉదయం పూటనే లేస్తేనే స్నానం వగేరా చేసిండు. ఆ పెద్ద మనిషి దగ్గర పోయాడు. ఆ స్వామీజీ మీరు రమ్మన్నారు కదా ఇదే రోజుకు అంటే, వచ్చినవా నాయన, సరే అన్నాడు. పోదాం పదా, ఒక గడ్డపార తీసుకో, మనము ఆ గుడి దగ్గరికి పోదాం పదా అన్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఈయన, ఇదివరకే పళ్ళు కొడితే దొరకలేదు, నేనే మళ్ళీ నిర్మాణం చేసినా ఏం లేనే లేదు, ఈ గడ్డపార ఏం చేస్తాయి ఇవి అని వాడు సంకోచం చెందుతూ ఉన్నాడు. ఆయన నువ్వు ఏం చింత చేయకు, సంకోచపడకు, నీకు ధనం తప్పకుండా దొరుకుతుంది పద అని ఆ తోటలోకి శివాలయం దగ్గరికి తీసుకెళ్ళాడు. సరిగ్గా 12 గంటలకు పౌర్ణమి నాడు తీసుకెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దైవ దర్శనం చేసుకోవాలి కదా, దేవాహ కలు వందనీయాహ అని చెప్పిన ప్రకారంగా మరి గుడికి పోయినప్పుడు దైవ దర్శనం చేసుకోవాలి కదా అని ఆ దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. తిరిగారు దేవుని దర్శనం చేసుకున్నారు. మళ్ళీ ఒకసారి మనం రౌండ్ కొడదాం నాయన, మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ చేస్తాం నాయన అన్నాడు. సరే అన్నాడు. ఆ గుమ్మటము యొక్క శిఖరం యొక్క నీడ ఎక్కడ పడిందో, మధ్యాహ్నం పూట కదా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ నీడ ఎక్కడ పడిందో అక్కడ చూపెట్టి ఆయన ఇక్కడ తవ్వరా అన్నాడు. ఏమో గీడెందుకు తవ్వమంటాడు, మా నాయన ఓ దగ్గర చెప్తే ఈయన దగ్గర తవ్వమంటాడు అని ఏదో ఇక పెద్ద మనిషి కదా వినాలి చెప్పిన మాట అని వాడు నిరుత్సాహంతోనే తవ్వుతూ ఉన్నాడు. తవ్వేసరికి అక్కడ ఆ బిందె ఏమంటారు కడవ, అది అక్కడ దొరికింది. చూసారా, ఇప్పుడు ఈ రహస్యము ఎవరు చెప్పాలి? రాసింది ఒక రకంగా ఉంది. రాసింది ఏమని రాశాడు, శిఖరంలో పెట్టానని రాశాడు. ఉన్నది ఎక్కడ, భూమిలో ఉంది అక్కడ. ఈ రహస్యం ఎవరికి తెలియాలి? ఆ పెద్ద మనిషి వివేకి కాబట్టి ఆలోచన చేసి అతడు తీసాడు దాన్ని. అదేవిధంగా మన స్వరూపం కూడా నిగూఢమై ఉంది. ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో ఇది రహస్య విద్య. బ్రహ్మ విద్య అనేది చాలా రహస్య విద్య. ఉపనిషత్తు ఇది రహస్యం అని అంటూ శంకరుల వారు చెప్తారు. అందుకని ఈ రహస్య విద్యను బోధించాలి అని అంటే మనకు శ్రీ గురుదేవుడే కావాలి, వేరే గత్యంతరం లేదు. శాస్త్రజ్ఞ అపి స్వాతంత్ర్యేణ బ్రహ్మాన్వేషణం న కుర్యాత్ అని అంటూ శంకరుల వారు ఈ ముండకోపనిషత్ మంత్రం యొక్క భాష్యంలో చెప్తారు. భాష్యవాక్యం ఉంది అక్కడ. శాస్త్రజ్ఞ అపి, కొందరు శాస్త్రజ్ఞులు ఉన్నారు, పండితులు ఉన్నారు, సంస్కృతంలో కావ్యాలు రాస్తారు, పద్యాలు రాస్తారు, అలంకార శాస్త్రం, అన్ని శాస్త్రాల్లో వ్యాకరణంలో గోకరణంలో అన్ని తజ్ఞులు ఉన్నారు. అయినా కానీ స్వతంత్రంగా బ్రహ్మాన్వేషణం చేయకూడదు, స్వతంత్రంగా బ్రహ్మ విద్యను ఆర్జించకూడదు, అది కేవలము గురువుని ఆశ్రయించాలి అని ఏవ అనే శబ్దానికి ఇంత వ్యాఖ్యానం ఉంది అక్కడ. గురువుని అని ఏదైతే వత్తాయి చేసి చెప్పాడు కదా, ఆ శబ్దానికి ఇంత వ్యాఖ్యానం ఉంది, ఇంత తాత్పర్యం ఉంది, తెలుసారా? అందుకని మనకు బ్రహ్మజ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం మనకు గురువుల ద్వారానే ప్రాప్తమవుతుంది. అన్యత్ర ప్రపంచంలో ఎవ్వరు కూడా మనకు బోధించే సమర్థులు లేరు. ఇది బాగా గట్టిగా ముడి వేసుకోవాలి. అయితే చాలామంది గురువుల దగ్గరికి వెళ్తారు, ఉపదేశాలు తీసుకుంటారు, మంత్రోపదేశం ఏదేదో చేస్తూ ఉంటారు. ఇక ఇంటికి పోతారు, రోజు ఒక మాల, 2 మాలలు, 11 మాలలు ఏవేవో తింపుతూ ఉంటారు. మేము గురుపదేశం తీసుకున్నామండి అని అంటారు మాతో చాలామంది. అయిపోయిందా? గురుపదేశం తీసుకొని ఇలా జపం మాల నింపంగానే అయిపోయిందా? జ్ఞానం కలుగుతుందా? జ్ఞానం ఎట్లా కలుగుతుంది? విచారా జాయతే జ్ఞానం. విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. విచారం చేయకుండా నువ్వు ఈ జపమాల నువ్వు ఎన్ని యుగాలు దింపినా కానీ జ్ఞానం కలగదు. ఏం చేయాలి? గురువు ఎదురుగా కూర్చొని గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండి వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. శ్రవణం చేయగానే సరిపోదు, మళ్ళీ ఏకాంతంగా మననం చేయాలి బాగా. ఏ విధంగా ఒక పశువు గబా గబా గడ్డి మేస్తుంది, మేసిన తర్వాత మళ్ళీ కొట్టంలోకి లేదా దొడ్డి అంటారు ఇక్కడ మీరు ఏ భాషలో చెప్తారో, వచ్చిన తర్వాత అది అక్కడ పడుకొని నెమ్మదిగా ఒక్కొక్క ముద్ద తీసుకొని అది మంచిగా నమిలి 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 మింగుతుంది. అప్పుడు కానీ అది జీర్ణమవుతుంది. అది నిమరేయకపోతే చచ్చిపోతుంది.
పుణ్యానికి. అట్లా మనం కూడా శ్రవణం చేసిన దాన్ని ఏకాంతంగా బాగా మననం చేయాలి. మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చేయాలి. ఇవన్నీ సాధనాలు ఉంటాయి. అప్పుడు కానీ దీనికే విచారం అంటారు. ఈ విచారం చేస్తేనే కానీ జ్ఞానం కలుగుతుంది. కేవలం కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తా, జపం చేస్తా, తీర్థయాత్రలు చేస్తా, యజ్ఞయాగాలు చేస్తా అంటే ఇవన్నీ నడవయండి. ఇక్కడ వాటికి ఇక్కడ ఏమీ సంకోచం లేదు. అంటే అవన్నీ ఇక్కడ ఏం నడవు. విచారమే చెయ్యాలి. గురువుల ఎదురుగా కూర్చోవాలి, శ్రవణం చెయ్యాలి, అంతే. ఇంకో మార్గం లేదు. మరి మా గురువులు ఉపదేశం చేశారు కదా, మంత్రోపదేశం, మరి అవన్నీ కూడా వ్యర్థమేనా, ఏం పనికిరావని మీరు చెప్తున్నారు అని అంటే, ఆ ఉపదేశం ఎటువంటిది అని అంటే, ఇప్పుడు పశువుల్లో ఏదో ఒకటి దొంగ గొడ్డు ఉంటుంది, దొంగ స్వభావం కలిగి ఉంటుంది ఒక పశువు. అది పదే పదే వేరే వారి పంట చేల్లోకి పోతుంది, పంటను నాశనం చేస్తుంది, మరి యజమానికి అపవాదం చేస్తుంది. అది ఊరుకుంటారా? వేరే వారి పంట చేనులో పోయి నాశనం చేస్తే వారు ఊరుకుంటారా? అలా అప్పుడు ఈ యజమాని ఏం చేస్తాడు? ఆ గొడ్డుకు, ఆ ఆవుకు, ఆ పశువుకు మెడలో ఏమంటారు దాన్ని, అది కడతాడనమాట. అట్లా మనం కూడా పశువులమే. ఏం స్వామీజీ మేము మనుషులు ఉన్నాం, మమ్మల్ని పశువులు అంటావా? వేరే వాళ్ళు అంటే ఊగోదు, మీరు ఊగోకు ఉంటుంది, కానీ నేనంటేనే ఏదో అట్లా కదా. బయట వేరే వాళ్ళు ఏం పశువా అట్లా అంటే ఊరుకుంటారా మీరు? ఏం ఎట్లా కనపడతాను నేను అని అంటారు. వాస్తవంగా పశువులమే మనం. పశువు అంటే దేనికంటారు? శబ్దాది విషయాన్ని పశ్యతి ఇది పశువు. శబ్దాది విషయాల లోపల ప్రవృత్తి అయ్యేవాడు పశువే. ఒక పచ్చగడ్డి కనపడింది అనుకో, ఈ పశువు ఏం చేస్తుంది? ఆవు అది గబా అటువైపుకు పరిగెత్తుతుంది. మనం కూడా అట్లే చేస్తున్నాం కదా. ఇంకేం చేస్తున్నాం? శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలలో ప్రవృత్తులమయ్యి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా లేదా? అది మనం పశువులం అంటామా, మనుషులం అంటామా? చెప్పండి, మీరే చెప్పండి. అందుకని మనం పశువులమే కాబట్టి ఆ పశువుకి ఏ విధంగా మెడలో ఆ మొద్దు కడతాడో అదేవిధంగా మనకు గురువులు కూడా మెడలో మొద్దు కడతారనమాట. మాల వేస్తారు కదా. ఎందుకు అంటే మనము విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా విషయాల్లో ప్రవృత్తులమవుతున్నాం కాబట్టి అతడు కొన్ని నియమాలు చెప్తాడు. ఆయన ఇట్లా ఉండాలి, పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, దీపం ముట్టేయాలి, ఈ విధంగా జపం చేసుకోవాలి, అబద్ధం ఆడకూడదు, ఎవరికి మనసు నొప్పించకూడదు, మనం యుక్తమైనటువంటి ఆహారమే తీసుకోవాలి, అది కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి అని కొన్ని నియమాలు చెప్పి మనల్ని ఒక నియమబద్ధ స్థితిలో అతడు పెడతాడన్నమాట. ఆ నియమాల ద్వారా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందుటకు అధికారులం అవుతాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మంత్రోపదేశం చేస్తారన్నమాట. అది ప్రయోజనం. అయితే మంత్రోపదేశం ద్వారానే మోక్షం కలుగుతుందని మాత్రం అనుకోకండి. అది కేవలం ఒక నియమనిష్టలో పెట్టడానికి ఆ మంత్రోపదేశం చేస్తారు. ఆ పైన గురువు చెప్పిన ప్రకారంగా మనం ఎదుర్కొన్నట్లయితే జ్ఞానానికి అధికారులం అవుతాం. అర్థమైందా? ఇట్లా ప్రతిదానికి ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది. అయితే కొన్ని సాక్షాత్ సాధనాలు ఉన్నాయి, కొన్ని పరంపరా సాధనాలు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కటి దాని చేత కూడా మోక్షం కలుగుతుందని భ్రమలో పడకూడదు. మోక్షం కేవలం జ్ఞానంతోనే కలుగుతుంది. ఆ జ్ఞానానికి కర్మలు, ఉపాసనలు, జపము, తపము మొదలైనటువంటి ఇవన్నీ ఆనుషంగికమైనటువంటి సాధనాలు అన్నమాట. అందువల్ల ఇవి కూడా చేస్తూ ఉండాలి. వీటి ద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలి అని శాస్త్రం ఈ విధంగా చెప్తోంది. మనకు ఈ రోజుతో ఇది ఉపసంహారం అయ్యేది కాదు కదా. భగవద్గీత 4 నెలలు చెప్పుకునేది ఉంది. అందుకని ఇప్పుడు మా యొక్క ప్రవచనాన్ని ఉపసంహారం చేస్తాము. ఇప్పుడు అబ్బాయి వారి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. కులార్ణవ తంత్రము అని ఒక తంత్ర గ్రంథం ఉంది. చాలా పెద్ద గ్రంథం అది. అనేక అధ్యాయాలు ఉన్నాయి అందులో 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో గురుభక్తి గురించి అక్కడ విశ్లేషణ చేయబడింది. ఆ 2 అధ్యాయాలే మనకిప్పుడు గురుభక్తి ప్రభావం గురించి, గురువు ఎలాంటి వాడు ఉండాలి, శిష్యుడు ఎలాంటి వాడు ఉండాలి, శిష్యుని అధికారం ఎట్లా ఉండాలి, గురు సేవ ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు చక్కగా
ఆ కులార్ణవ తంత్రం నుండి మనకు తెలియజేస్తాడు. సావధానంగా వినండి. హరి ఓం తత్సత్.